హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారండి? ఈరోజు ఈ వీడియోలో అయితే ఇదిగోండి చూడండి, ఈ బ్లౌజ్ అయితే నాదే, నేనే స్టిచ్చింగ్ చేశాను. ఇదిగోండి, ఇది హై నెక్ పెట్టేసేసి చిన్నగా సింపుల్గా అయితే బుట్ట చేతులు చిన్నగా పెట్టుకున్నానండి. హై నెక్ కావాలని చెప్పి వీ నెక్ పెట్టుకున్నాను. వీ నెక్ పెట్టేసేసి స్టిచ్చింగ్ చేసి కట్ వర్క్ అండి. కట్ వర్క్ ఇదిగో చూసారుగా, ఇలా ఈ విధంగా మనం బ్లౌజ్ని ఏ విధంగా అయితే ఇలా నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగా ఎలా స్టిచ్ చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి, ఇదైతే లైనింగ్ని తీసుకోవాలి. లైనింగ్ కటింగ్ చేసుకున్నాను. కటింగ్ అయితే నేను వీడియో పెట్టలేదండి, ఓన్లీ స్టిచ్చింగ్ వరకే చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇది ముందైతే కట్ చేస్తాను కదా బ్లౌజ్ని. ఇది నెక్ వచ్చేసి ఇది బోట్ నెక్ కాబట్టి షోల్డర్ 15 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. 15లో 4 ఇంచెస్కి షోల్డర్ తీసుకున్నాను. షోల్డర్ వచ్చి 4 ఇంచెస్, మిగతాదంతా నెక్ విడ్త్ అయితే నెక్ వచ్చేసి వీ నెక్ కాబట్టి వీ నెక్కి 7.5 ఇంచెస్ అయితే డీప్ పెట్టేశానండి. డీప్ ఎక్కువ వద్దని చెప్పి నేను తక్కువ పెట్టాను. ఓకేనండి, ఈ విధంగా అయితే నేను మార్క్ చేసుకున్నాను. ఇదిగోండి, ఇలా అయితే కట్ వర్క్ కోసం మనకి ఈ షేప్ కోసం అయితే ఇదిగోండి, ఇది బాటిల్ క్యాప్ తీసుకొని ఈ విధంగా నేను డ్రా చేస్తున్నాను. 1/2 ఇంచ్కి అయితే పెట్టేసేసి మిడిల్లోకి లైన్ మీద మిడిల్లో పెట్టేసి క్యాప్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఓకేనండి, ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఇదిగోండి, దీనికి క్యాన్వాస్ అయితే నేను క్యాన్వాస్ తీసుకొని మళ్ళీ లైనింగ్ని పెట్టేసేసి ఈ రెండింటిని ఐరన్ చేశాను. ఐరన్ చేసి మళ్ళీ అటు ఇటు కూడా స్టిచ్ వేసేసాను. ఇప్పుడు దీన్ని అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా ఇదంతా వీడియో లెంతీ అవుతుందని చెప్పి నేనైతే సింపుల్గా చెప్తున్నానండి. ఈ విధంగా మనం క్యాన్వాసు లైనింగ్ మీద మనం కట్ చేసుకున్న బ్లౌజ్ పీసు మీద క్యాన్వాస్ పెట్టేసి క్యాన్వాస్ మీద మళ్ళీ లైనింగ్ వేశాను. ఎందుకనంటే ఇది స్టిచ్ చేసి రివర్స్ వేసిన తర్వాత మళ్ళీ క్యాన్వాస్ వైట్ కనిపిస్తుంది కాబట్టి మళ్ళీ లైనింగ్ని అయితే అటాచ్ చేసి ఈ విధంగా దీన్ని అయితే ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని నేను స్టిచ్చింగ్ చేయకుండానే కట్ చేసేస్తున్నానండి. ఇది స్టిచ్చింగ్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి నేనైతే ఐరన్ చేస్తే కాస్త కొద్దిగా అయితే అతుక్కుంటుంది, లేదా గమ్ముతో కూడా మనం అతికించుకొని గమ్ము పెట్టి కొద్దిగా అతికించేసి ఈ విధంగా మనం వీటిని కట్ చేసేసుకోవచ్చు. ఇది కొంచెం నేను ఐరన్ చేయటం వల్ల కొద్దిగా అయితే ఇలా విడిపోతూ ఉంది. అయినప్పటికీ నేను ఇలాగనే స్టిచ్ చేసాను. మీరైతే కొత్తగా స్టిచ్ చేస్తే కనుక మీరు ఈ విధంగా కాకుండా గమ్ము పెట్టి లైనింగు క్యాన్వాస్ మళ్ళీ లైనింగ్ పెట్టేసేసి అతికించేసుకోండి, అటాచ్ చేసి అప్పుడు దీన్ని ఇలా ఈ కచ్ వర్క్ని కటింగ్ అయితే నీట్గా ఈ కటింగ్ చేసేసుకోవాలి. నెక్ని కట్ చేసుకోవాలి. నెక్ని కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇదిగోండి చూడండి, లైనింగ్ కూడా నేను అటాచ్ చేసేసాను. వీడియో లెంతీ అవుతుందని చెప్పి నేనైతే సింపుల్గా చెప్తున్నానండి. ఇలా మనం క్యాన్వాస్ లైనింగ్ అటాచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పీస్కి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే పెట్టేసేసి దాని మీద మనం అటాచ్ చేయాలి. ఇదిగోండి, ఇలా అయితే అటు ఇటు జరిగిపోకుండా క్లాత్ సైడ్కి వెళ్ళిపోకుండా ఉండడం కోసం నేను స్టిచ్చింగ్ వేశాను షోల్డర్ మీద కొద్దిగా. ఇప్పుడైతే ఇప్పుడు ఈ నెక్ని మనం ఇలా చుట్టూ కూడా కచ్ వర్క్ కట్ చేసాం కదా, ఇది స్కాలప్ డిజైన్ని, ఈ డిజైన్ని స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా చుట్టూ చూడండి, ఎలా అయితే నేను లైనింగ్ మీద మనకి డిజైన్ కనిపిస్తుంది కదా, క్లాత్ మీద వేసుకోవాలి. లైనింగ్ మీదే పాదం వార ఖర్చు పెట్టి వేసుకోవాలి, స్టిచ్ చేసేయాలి. ఇలా మూలల మీదకి వచ్చేసరికి పాదాన్ని సూదిని కిందకి దించి పాదాన్ని తిప్పాలండి. క్లాత్ని మనం ఇలా సైడ్కి అయితే తిప్పుకోవాలి. సూదిని కింద దించి పాదాన్ని పైకి లేపాలి. ఈ విధంగా మనం చుట్టూ కూడా రౌండ్ అనేది చాలా నీట్గా వేసుకోవాలి. ఇక్కడ వీడియో కొంచెం నేను కరెక్ట్గా లేదండి. తర్వాత ఇంకొక ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు ఇదైతే వీడియో క్లారిటీ పెట్టాను. నేను గమనించలేదు కెమెరాని. ఇలా చుట్టూ కూడా కచ్ వర్క్ అయితే స్టిచ్ చేసేయాలండి. మొత్తం అంతా స్టిచ్చింగ్ వేసేసుకొని నీట్గా మనం పాదం వార ఎంతైతే
ఖర్చు పెట్టి కట్ చేసుకుంటామో అంత ఖర్చు పెట్టి లైన్గా అయితే స్టిచ్ వేసుకోవాలి. రౌండ్ అనేది చాలా నీట్గా రావడం వల్లే మనకి బ్లౌజు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత చివరి షోల్డర్ మీద అయితే ఒక 1/2 ఇంచు స్ట్రైట్గా కట్ చేసాను. ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ రెండు అటాచ్ చేసుకోవాలి కాబట్టి మళ్ళీ ఈ డిజైన్ అనేది ఫోల్డ్ అవ్వకుండా నీట్గా ఉంటుందని నేను ఈ విధంగా కట్ చేశానండి. ఓకే, ఇప్పుడైతే ఇది లోపల ఖర్చు అంతా కటింగ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా మనం స్టిచ్చింగ్ మీద పడకుండా, మనం స్టిచ్ చేసిన స్టిచ్చింగ్ మీద పడకుండా చాలా నీట్గా ఇలా అయితే కోణాల్లో ఇలా మూలలు ఉంది కదా, ఈ మూలలను కూడా చిన్నగా అయితే కటింగ్ పెట్టేసేయాలి. కుట్టు మీద పడకుండా కటింగ్ పెట్టాలండి. కత్తిరితో ఘాట్ పెడితే మనం ఇది రివర్స్ వేసినప్పుడు చాలా నీట్గా వస్తుంది. తర్వాత ఇది మనం ఎక్కువ కట్ చేసామనుకోండి కుట్టు అనేది విడిపోతుంది. కాబట్టి చూసుకొని కుట్టుకి పైకి వచ్చేలాగా కటింగ్ అయితే పెట్టేసేయండి ఈ విధంగా. ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ వేసేయాలి. చూడండి, ఇది తిప్పేటప్పుడు ఇలా గోరుతో అయితే కొంచెం లోపలికి దీన్ని ప్రెస్ చేసుకోవాలి. ఇది గట్టిగా మళ్ళీ ప్రెస్ చేయకూడదండి. స్టిచ్చింగ్ కనుక చిన్నగా ఉంటే మళ్ళీ ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం నిదానంగా అయితే దీన్ని తిప్పేసేయాలి. ఇలా ఈ విధంగా అయితే దీన్ని చూడండి, మూలలు నీట్గా తిరగాలి. ఇలా రివర్స్ వేసిన తర్వాత తిప్పేసిన తర్వాత ఇప్పుడు దీన్ని అయితే పైన స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూడండి, చివరికి వేసుకోవాలి, నీట్గా ఉంటుంది. ఈ విధంగా ఈ అంచు వార వచ్చేలాగా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇది నెక్కు నేను 7 ఇంచెస్ పెట్టానండి. ఎందుకనంటే ఇది బోట్ నెక్కు. తర్వాత డీప్ పెడితే మళ్ళీ వెడల్పయ్యి కొంచెం నాకు డీప్ వేసుకోవటం ఇష్టం ఉండదు. కాబట్టి నేను పైకి కొద్దిగా చిన్నగా తీసుకున్నాను. 7 ఇంచెస్ అయితే తీసుకున్నాను. మీరు కనుక ఇది సైజు 32 సైజు బ్లౌజ్ అండి. కాకపోతే ఇది హైట్ కూడా 15 ఇంచెస్. దీనిని బట్టి మీరు కటింగ్ చేయాలి అనుకుంటే కనుక ఇది మీకు కొంచెం డీప్ కావాలి. ఇప్పుడు చూసారు కదా నేను వేసుకుంది, కాబట్టి దానికన్నా మీకు ఇంకా డీప్ కావాలి అంటే కనుక ఇది 8 ఇంచెస్ తీసుకోండి. 8 ఇంచెస్ తీసుకోండి. షోల్డర్ నెక్ విడ్త్ వచ్చేసి 3.5 ఇంచెస్ పెట్టుకోండి. నేను షోల్డర్ 4 ఇంచెస్ పెట్టాను నేను. మీరైతే 3.5 ఇంచెస్ పెట్టుకుంటే కొంచెం బ్రాడ్ వస్తుంది. కొద్దిగా ఎక్కువ కాకుండా చక్కగా అలా పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది. 3.5 షోల్డర్ తీసుకోండి, షోల్డర్ వెడల్పు. మిగతా నెక్ విడ్త్ పెట్టేసేయండి. తర్వాత నెక్ డీప్ వచ్చి 8 to 8.5 అట్లా పెట్టుకోవచ్చు. మీ చాయిస్ని బట్టి మీకు ఇంకా డీప్ కావాలంటే ఇంకా పెట్టుకోవచ్చు. కట్ చేసుకోండి, ఆ విధంగా అయితే కట్ చేసుకోండి. ఇలా మనం ఇది స్టిచ్చింగ్ వచ్చేసరికి ఇలా చుట్టూ కూడా చూసారుగా నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నానో అలా చివరికి వేసుకోండి, చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది చూసారుగా ఇలా మొత్తం అంతా వేసిన తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ని అటాచ్ చేసేయాలి. ఇది బోట్ నెక్, ఇది షోల్డర్ నెక్ బాగా వెడల్పోతుందని తక్కువ తీసుకున్నాను. కాబట్టి మీకు కావాలంటే నేను చెప్పినట్టుగా మీరు 8 ఇంచెస్ 8.5 ఇంచెస్ అలా నెక్ డిప్ తీసుకోండి. వీ నెక్ షేప్ పెట్టుకోవాలి. వీ నెక్ పెట్టుకోవాలి అనుకుంటే కనుక మీరు ఈ కటింగ్లో ఇది కట్ వర్క్ కాబట్టి ఈ కట్ వర్క్ అనేది ఏమవుతుందంటే ఇది మనకి డీప్ అయినా వెడల్పు అయిపోతుంది. తర్వాత విచ్చుకుంటుంది. ఇవి కోణాలు ఈ క్లాత్ ఉంది కదా, ఎంత స్టిఫ్ వేసినా కూడా మనం అది కొంచెం విచ్చుకుంటుంది. కాబట్టి టైట్గా బ్లౌజ్ వేసుకున్నప్పుడు వెడల్పు విచ్చుకున్నట్టుగా వచ్చి వెడల్పుగా విడిలిపోతూ ఉంటాయి. కాబట్టి అది షేప్ అనేది నీట్గా కనిపించదు. కాబట్టి మనం కొంచెం చిన్నగా పెట్టుకుంటేనే లుక్ అనేది బాగుంటుంది. అది మీ చాయిస్ అండి. మీకు డీప్ వెడల్పు కావాలంటే మీరు ఎక్కువ పెట్టుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు.
నేనైతే సింపుల్గా తీసుకున్నాను ఈ విధంగా. ఓకేనండి. ఇప్పుడు ఇది చూసారుగా బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇలా మనం స్టిచ్ చేసేసిన తర్వాత నడుం బెల్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇది నడుం బెల్ట్ అయితే వేసేసుకొని డాట్స్ కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా మనం డాట్స్ షోల్డర్ మీదకి వచ్చేలా చూసి స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్టు ఇలా ఇది వన్ సైడ్ అయితే చూపిస్తాను. ఇది 2 సైడ్స్ అయితే నేను కట్ వర్క్ పెట్టాను. తర్వాత ఇది ప్రిన్సెస్ కట్ అని చెప్పాను కదా, ప్రిన్సెస్ కట్టు అయితే ఇది నేను ఉక్సుల పట్టి కాజాల పట్టి కూడా వేసేసుకున్నానండి, పెట్టేశాను ఫ్రంట్ పార్ట్కే. ఈ విధంగా అయితే మనం ఇదంతా రెడీ చేసుకోవాలి. క్యాన్వాస్ పెట్టేసేసి లైనింగ్ని పెట్టేసి ఇదిగోండి ఇలా క్రాస్కి అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఇలా సింపుల్గా మనం స్టిచ్ చేసేసుకోవచ్చు అండి, పెద్ద కష్టంగా ఓకే ఈ కష్టపడకుండా సింపుల్గా మనం వేసుకునేలాగా చూసుకొని ఈ విధంగా ఫినిషింగ్ మాత్రం నీట్గా వచ్చేలాగా వేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా క్యాన్వాస్ అతికిచ్చేసుకోండి, ఐరన్ లేకపోతే కనుక ఈ విధంగా మనం స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇలా ఇలా ఇదైతే నేను క్యాన్వాస్ అండ్ లైనింగు ఇలా స్టిచ్ చేసేసాను. స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడైతే మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని దానికి అటాచ్ చేసేయాలి. ఇదిగోండి ఈ విధంగా అయితే దీన్ని కింద పెట్టేసేసి క్యాన్వాస్ అటాచ్ చేసిన లైనింగు కిందకి ఉండేలాగా పైనేమో మన బ్లౌజ్ పీస్ ఉండేలాగా చూసుకొని ఈ విధంగా దీని మీద ఇలా రౌండ్గా తిప్పేసేయండి. ఇక్కడ ఈ కట్ వర్క్ దగ్గర నెక్కి పాదం వారు ఖర్చు పెట్టి ఇలా రౌండ్గా తిప్పాలి. ఇక్కడికి మూల మీదకి వచ్చేసరికి సూదిని దించేసి పాదాన్ని లేపి ఇలా మళ్ళీ రౌండ్గా అయితే చిన్నగా నిదానంగా ఈ విధంగా ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇది ప్రిన్సెస్ కట్టు. ఫ్రంట్ పార్ట్ అయితే ఉక్సుల పట్టి కాజల పట్టి వేసేసానండి. నాకు హై నెక్ నెక్ పైకే ఉండాలని చెప్పి నేను చిన్నగా ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసరికి 6 ఇంచెస్ తీసుకున్నాను, ఎక్కువ పెట్టలేదు, చిన్నగా తక్కువగానే తీసుకున్నాను. 6 ఇంచెస్ అయితే ఈ విధంగా నేను కట్ చేసుకున్నానండి. ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అని చెప్పాను కదండి, కటింగ్ ప్రిన్సెస్ కట్ బోట్ నెక్ బ్లౌజు. ఇది కటింగ్ కూడా నేను షూట్ చేశాను. ఇది ఫిట్టింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి, బాగుంటుంది ఆ కటింగ్ కూడా. మీరు ఒకసారి ట్రై చేయండి, కావాలి అంటే కనుక వీడియో అప్లోడ్ చేస్తాను, కామెంట్ చేయండి. ఇది చాలా నీట్గా కూడా మనం కట్ చేసి మనం స్టిచ్ చేసిన దాన్ని బట్టే మన ఫిట్టింగ్ కూడా వస్తుంది. ఈ విధంగా చూడండి చాలా నీట్గా ఇలా చివరికి అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇది ఇందాక వీడియో బ్యాక్ పార్ట్ మిస్ అయిందని చెప్పి ఫ్రంట్ పార్ట్ కొంచెం వన్ సైడ్ అయితే చూపిస్తున్నాను. ఇది ఇక్కడికి అయితే ఇది ఆపేసి మళ్ళీ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తానండి. ఇదిగోండి ఈ విధంగా ఇక్కడికి స్టిచ్ చేసిన తర్వాత ఇది లైనింగ్ని అయితే అటాచ్ చేసేయాలి. ఇదిగోండి ఇక్కడైతే ఇలా లైనింగ్ మొత్తం అటాచ్ చేసేసేయాలి. ఖర్చు అంతా కట్ చేసేసుకొని 2 పార్ట్స్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇదిగోండి హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు సింపుల్గా అయితే చిన్న పఫ్ కోసం అయితే నేను 1 ఇంచే పైన షోల్డర్ మీద 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నానండి. మిగతాదైతే హ్యాండ్స్ అయితే సేమ్. ఇదిగోండి ఇక్కడ కింద వచ్చేసరికి నేను క్యాప్తో అయితే మార్క్ చేయకుండా నార్మల్గానే నేను మార్కింగ్ చేసేస్తున్నాను. ఈ విధంగా డ్రా చేశాను. ఇలా మనం అంచనాగా అయితే మనకి ఐడియా అనేది ఉంటే డ్రా చేసుకోవచ్చు. ఈ విధంగా కరెక్ట్గా అయితే ఇలా ఇది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనికి కూడా ఈ హ్యాండ్స్కి కట్ వర్క్ కూడా మనం లైనింగ్ని క్యాన్వాస్ తీసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా పెట్టేసేసి అటాచ్ చేసేయాలి. నేనైతే ఇదిగోండి ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసి లైనింగ్ని ఈ పైన అయితే స్టిచ్చింగ్ వేసేస్తున్నాను. తర్వాత కట్ వర్క్ని అయితే స్టిచ్చింగ్ వేసాను. ఇలా దీన్ని అయితే అటాచ్ చేసేసుకుంటే ఇది స్టిఫ్గా ఉండడం కోసం మనం దీన్ని ఇలా వేసుకోవాలి. స్టిచ్చింగ్ వేసేసుకొని ఐరన్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత
ఈ పైన మళ్ళీ స్టిచ్చింగ్ వేస్తున్నానండి. ఇక్కడ ఇది కట్ వర్క్ స్టిచ్ చేసేటప్పుడు జరిగిపోకుండా ఉండాలని చెప్పి పైన మళ్ళీ దీని మీద స్టిచ్చింగ్ వేశాను. ఇప్పుడు దీని మీద మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టేసేసి ఇదిగోండి ఇలా పెట్టేసి స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇదిగోండి ఇలా కదలకుండా అయితే పిన్ని పెట్టేసుకోండి. ఇప్పుడు దీని మీద స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. కట్ వర్క్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ వేసుకోవాలి. సేమ్ నెక్ ఏ విధంగా అయితే స్టిచ్చింగ్ చేశానో అదే విధంగా అయితే దీనికి కూడా రౌండ్ అనేది నీట్గా తిప్పాలండి. ఇదిగోండి ఇలా కిందకి వచ్చినప్పుడు రౌండ్ తిప్పాలి. ఈ మూల మీదకి తీసుకొచ్చి తర్వాత దాన్ని మళ్ళీ స్ట్రైట్గా వేయకూడదు. ఇలా చూడండి ఇలా రౌండ్ తిప్పాలి. కిందకు వచ్చినప్పుడు ఈ రౌండ్ దగ్గరికి వచ్చేసరికి రౌండ్ తిప్పాలి. ఇలా సైడ్కి వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం కుట్టి మళ్ళీ స్టిచ్ చేసుకుంటూ కొంచెం పాదాన్ని పైకి లేపి తిప్పుకుంటూ అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఈ విధంగా అయితే దీన్ని స్టిచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు కట్ చేసి సేమ్ అదే విధంగా అయితే దీన్ని రివర్స్ వేసేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి. మళ్ళీ ఇలా మొత్తం అంతా కట్ చేసేసుకోవాలండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే మళ్ళీ ఈ మూలలో కత్తిరితో కటింగ్ పెట్టేసేయాలి. సింపుల్గా కటింగ్ పెట్టండి. ఎక్కువగా పెడితే మళ్ళీ స్టిచ్చింగ్ ఊడిపోతుంది. ఒకవేళ ఊడినట్టు అనిపించినా కూడా ఇది మళ్ళీ తిప్పేసి మనం మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. అంటే స్టిచ్ ఊడిన చోట వేసుకుంటే సరిపోతుందండి, మొత్తం అవసరం లేదు. ఈ విధంగా దీన్ని అయితే రివర్స్ వేసుకోవాలి. చూడండి ఇలా వేలుతో అయితే ప్రెస్ చేస్తే చాలా నీట్గా వస్తుంది. రాకపోతే కనుక మళ్ళీ అక్కడ కొంచెం కత్తితో కట్ చేసుకొని ఇలా దాన్ని రివర్స్ చేసుకొని నీట్గా అయితే కోణాలు పైకి వచ్చేలాగా కట్ వర్క్ నీట్గా కనిపించేటట్టుగా చూసి మన స్టిచ్చింగ్ ఇక్కడ చూసారుగా, ఇక్కడైతే చూడండి కొద్దిగా అయితే తెగింది కాబట్టి నేను మళ్ళీ స్టిచ్ చేశాను. అలా కొంచెం ఉంటే అట్లా క్లాత్ ఉన్నట్టు అనిపిస్తే స్టిచ్చింగ్ వేసుకొని అప్పుడు మళ్ళీ ఇలా రివర్స్ వేసుకోండి. ఇలా మొత్తం అంతా ఈ విధంగా దీన్ని రివర్స్ వేసిన తర్వాత పైన అయితే స్టిచ్చింగ్ మళ్ళీ నార్మల్ నెక్ ఏ విధంగా అయితే స్టిచ్ చేశానో అదే విధంగా అయితే స్టిచ్చింగ్ వేసేసుకోవాలండి. ఇలా మొత్తం వారంతా చివరిని స్టిచ్చింగ్ వేసేసుకొని లైనింగ్ అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే మీకు ఒక మంచి విషయం అయితే చెప్తాను. మీరు నా సబ్స్క్రైబర్స్ కాబట్టి మీకైతే మంచి గిఫ్ట్ అయితే ఇవ్వాలని అనుకుంటున్నానండి. శారీస్ గిఫ్ట్ అయితే ఇవ్వాలని అనుకుంటున్నాను. మీరు నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మీరు పాతవారైనా కొత్తవారైనా సరే కొత్తగా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అది స్క్రీన్షాట్ చేయండి. స్క్రీన్షాట్ చేసి నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఓకేనండి. లక్కీ డ్రా ద్వారా అయితే 3 నెంబర్స్కి అయితే శారీస్ గిఫ్ట్గా పంపిస్తాను. ఓకేనండి. మీరు ఎంతగా నాకు సపోర్ట్ చేస్తున్నందుకు. అలాగే ఇదిగో చూడండి, ఇప్పుడైతే బ్లౌజ్ దగ్గరికి వచ్చేసరికి ఇది శారీలో క్లాత్ తీసుకున్నానండి. సేమ్ అదే కట్ వర్క్ అయితే స్టిచ్చింగ్ వేసేసాను. కట్ చేసుకొని లైనింగ్ని అటాచ్ చేసేసి శారీలో క్లాత్ పీస్ని పెట్టేసి దీన్ని రివర్స్ వేసి స్టిచ్చింగ్ వేసేసాను. కట్ వర్క్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ వేసేసాను. ఈ విధంగా దీన్ని ఒక పీస్ అయితే ఇలా తీసుకొని 3 ఇంచెస్ వెడల్పున్న క్లాత్ పీస్ని అయితే తీసుకొని ఈ కట్ వర్క్ కట్ చేసి స్టిచ్చింగ్ వేసేసాను. సేమ్ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేశానో అదే విధంగా దీన్ని స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇప్పుడు దీనికైతే చూడండి ఇక్కడ ప్లెయిన్ శారీలో క్లాత్ వచ్చేలాగా కింద ఫినిషింగ్ అనేది ఇంకా బాగుంటుందని చెప్పి నేను ఈ విధంగా ప్లెయిన్ అయితే వేశాను. శారీ ప్లెయిన్ వచ్చింది. ఇలా ఇది ఒకదాని తర్వాత ఒకటిలా లైన్లో పెట్టకుండా దీన్నైతే ఈ కోణాలు ఉన్నాయి కదా, ఈ కోణాలు మిడిల్లోకి వచ్చేలాగా బ్లౌజ్కున్న కోణాలు అవి స్కాలప్ డిజైను ఈ తర్వాత కట్ చేసిన ఈ పీస్ మీద పెట్టేసి మిడిల్లోకి వచ్చేలాగా అయితే స్టిచ్ చేస్తున్నాను. చూడండి రెండిటికి మధ్యలోకి ఒక డిజైన్ వచ్చేలాగా ఈ విధంగా చూడండి. ఇలా చూసారుగా, ఈ విధంగా ఎలా వచ్చిందో మీరు కామెంట్ చేయండి ఎలా ఉందనేది. ఓకేనండి. బ్లౌజు మీరు కామెంట్ చేసిన దాన్ని బట్టి నేను వీడియోస్ కూడా చేయడానికి మీకు ఎలాంటివి నచ్చుతాయో వీడియోస్ అనేది కూడా నాకు అవకాశం ఉంటుంది.
ఇలా ఈ విధంగా హ్యాండ్స్ అయితే నేను డిజైన్ చేశానండి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు షోల్డర్స్ 2 పార్ట్స్ కూడా ఈ విధంగా అటాచ్ చేసేసేయాలి. అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే అటాచ్ చేసుకోవాలి. మర్చిపోవద్దండి, మీరు వీడియో అయితే చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. లైక్ చేయండి, అది స్క్రీన్‌షాట్ చేసుకొని నాకైతే వాట్సాప్ చేయండి. ఇదిగోండి హ్యాండ్స్ చూడండి, ఇలా సింపుల్గా చిన్నగా పెట్టానండి, నేను ఎక్కువ పెట్టలేదు. ఆల్రెడీ బుట్ట చేతులు చాలానే ఉన్నాయి కాబట్టి నేను సింపుల్గా అయితే తీసుకున్నాను. మరి ప్లెయిన్గా లేకుండా చిన్నగా ఈ విధంగా సన్నగా 3 ఫ్రిల్స్ పెట్టాను. పెట్టేసేసి ఇప్పుడు దీన్ని అయితే మిడిల్లో పెట్టి షోల్డర్ మీద ఈ జాయింట్ దగ్గర స్టిచ్చింగ్ దగ్గర పెట్టేసేసి ఈ విధంగా అటాచ్ చేసేయాలి. ఇలా 2 సైడ్స్ కూడా సేమ్ అదే విధంగా అయితే హ్యాండ్స్ అటాచ్ చేసేసుకోవాలండి. ఇది మొత్తం అయితే వీడియో తీయలేదు, సింపుల్గా అయితే స్కిప్ చేసి చూపిస్తున్నాను. ఇలా అయితే మనం అటాచ్ చేసేసి డబుల్ స్టిచ్ వేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం సైడ్ జాయింట్లు వేసేయాలి. సైడ్ జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్ లూజు 10.5 ఇంచెస్, ఆర్మ్ హోల్ లూజు 8 ఇంచెస్ అండి. ఈ విధంగా ఇది చివరికైతే నేను నడుం దగ్గర కూడా 8 ఇంచెస్ అయితే ఫ్రంట్ పార్ట్ వచ్చేలాగా మార్క్ చేశాను. బ్యాక్ పార్ట్ అయితే నార్మల్గా 2 ఇంచెస్కి ఈ ఖర్చు అయితే ఎంత ఉంచుకుంటామో అంతకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసి ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేశాను. ఇలా సైడ్ జాయింట్ అయితే వేసేసాను. ఇలా 3 లైన్స్ అయితే స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫైనల్గా అయితే లుక్ ఎలా వచ్చిందో చూపిస్తానండి. బ్లౌజు ఇది మొత్తం అయితే స్టిచ్చింగ్ అయితే వీడియో తీయలేదు. ఇదిగోండి వీడియో లెంత్ పెరుగుతుందని చెప్పి ఈ విధంగా చూసారుగా. ఫస్ట్ నేను వేసుకున్నది కూడా ఇంకా నేను ఏ మార్పు చేయలేదండి. నిజంగానే ఇప్పుడు నేను స్టిచ్ చేసిందే అలా తీసుకొచ్చి వేసుకొని వీడియో అయితే షూట్ చేశాను. ఈ చూడండి నేను వేసుకుంటే ఎంత బాగుందో, నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇదిగోండి హ్యాండ్స్ అయితే చాలా నీట్గా వచ్చింది. స్టిచ్చింగ్ కూడా మొత్తం నెక్, కానీ మీకు నెక్ డీప్ పెట్టుకోవాలనుకుంటే ఇంకొంచెం డీప్ పెంచుకోండి, అంతే సరిపోతుంది. మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్గా మనం స్టిచ్చింగ్ వేసుకోవచ్చు. కటింగ్ కావాలంటే కనుక కామెంట్ చేయండి కావాలని చెప్పి. ఓకేనండి, ఇదిగోండి బ్లౌజ్ చూసారుగా ఎలా ఉందో నేను వేసుకున్నాను. చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియోలో ఈ బ్లౌజ్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్కీ డ్రాలో గిఫ్ట్ పొందండి, శారీ గిఫ్ట్గా పొందండి. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.